మీడియా మిత్రులందరికీ నమస్కారములు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా శాంతి భద్రతలే కాకుండా ఎన్నికలు కూడా ఎలా నిర్వహించాలి, ఎలా అధికార మదంతో కండ కావరంతో ఎలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొచ్చు, ఇక ఎన్నికలే అవసరం లేదు, మా రెడ్ బుక్ రాజ్యాంగమే మేం చెప్పిందే ఎన్నిక అనేటువంటి అచ్చంగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతా ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నిక, అదేవిధంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మన్హల్లో జరిగినటువంటి ఎంపీపీ ఎన్నిక ఒక చక్కటి ఉదాహరణ. అనేక సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎన్నిక అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, దానికంటూ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయనేటువంటిది కూడా ఏమాత్రము లెక్క చేయకుండా పైనుంచి ఆ ఎర్రబుక్కు పట్టుకొని పైనుంచి ఆదేశాలు ఇస్తే కింద లోకల్ గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వీరంగం సృష్టిస్తూ రక్తపాతం సృష్టిస్తూ ఎన్నిక అనేటువంటిది కనీస సంఖ్యాబలం లేకపోయినా, ఉదయగిరిలో చూసుకున్నట్లయితే వింజమూరు ఎంపీపీ సంబంధించినటువంటి వాటిలో 12 మొత్తం స్థానాలు 12 ఉంటే ఎంపీటీసీ స్థానాలు 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 ఇండిపెండెంట్లు. కనీసం ఒక్క ఎంపీటీసీ కూడా వారి యొక్క తెలుగుదేశం గాని జనసేన గాని కూటమి నాయకుల యొక్క గుర్తుతో గెలిచినటువంటి స్థానం ఒక్కటి కూడా లేదు, 0. అదేవిధంగా రాయదుర్గంలో మొత్తం 16 స్థానాలు ఉంటే 15 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలం ఉన్నా, ఏకపక్షంగా ఉన్నా కనీసం ఎన్నిక జరగకుండా స్థానిక శాసనసభ్యులు పెద్దల పైన ఆదేశాలతో వీరంగం సృష్టిస్తూ రక్తపాతం సృష్టిస్తూ సాక్షాత్తు పోలీసులు ఎన్నికల అధికారుల ముందరే. ఇక్కడ విచిత్రమైనటువంటి సన్నివేశం ఏంటంటే ఆ పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ పైనొచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఏదన్నా జరగని కూటమి నాయకులు ఎలా చెప్తే అలా చేయాలి అనేటువంటి ఒక పచ్చ బుక్కులో రాసినటువంటి ఆ యొక్క పచ్చ అహంకారంతో వాళ్ళు చెప్తే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటి? మీ కనీస బాధ్యత లేదా? ఒక్కసారి ఆ నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగినటువంటి వీరంగం ఒకసారి చూద్దాం. ఓ మహిళా ఎంపీటీసీలు ఏ విధంగా రక్తపాతం సృష్టించారు, సాక్షాత్తు పోలీసులు ఉన్నా కూడాను ఏ విధంగా టాటా ఈ సుమోలు అదేవిధంగా మన స్కార్పియో వెహికల్ వేసుకొని బలవంతంగా మా ఎంపీటీసీలని ఏ విధంగా కిడ్నాప్ చేశారు. పట్ట పగులే ప్రజాస్వామ్యాన్ని అతి దారుణంగా చేసినటువంటి సన్నివేశం ఒక్కసారి చూద్దాం. ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి మా యొక్క ఎంపీటీసీలు చూడండి, ఆ స్కార్పియో వాహనంలో మా ఎంపీటీసీని ఏ విధంగా బంధించి సినిమాలో బీహార్ లో ఏ విధంగా జరుగుతుందో అచ్చం ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా జరుగుతా ఉంది. రత్నం అనేటువంటి ఇంకొక ఎంపీటీసీని, మహిళా ఎంపీటీసీని ఏ విధంగా టీడీపీ గుండాలు ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఈ యొక్క విజువల్స్ లో మనం చూద్దాం. పక్కనే పోలీసు వారు అక్కడే ఉన్నా ఇది అధికారులు ఎవరు కూడాను టీడీపీ గుండాలు కానీ ఎవరు కూడాను ఓన్లీ ఎన్నిక అధికారులు ఆ యొక్క ఓటు సభ్యులు మాత్రమే లోపల ఉండాల్సినటువంటి ప్రాంతం అది. లాక్కపోతూ ఒక మహిళ చూడకుండా చేతులకు చూడండి ఏ విధంగా రక్తపాతాలు సృష్టించారో. పోలీసు అధికారులు చుట్టూ వలయంలా ఉన్నా కూడా కూటమి నాయకులు ఏమి చేసినా చూడండి, రక్తపాతం చూడండి చేతులకు ఏ విధంగా చేశారో. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆ చేతికంత గాయాలు, ఆమె వయసు ఎంత, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక
ఎంపీటీసీ సభ్యురాలు తమకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవడానికి లోపలికి వెళ్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మొన్న పులివెందులలో చూశాము, ఈరోజు ఎక్కడ చూశాము, అంతకుముందు తిరుపతిలో చూశాము. అనేకమైనటువంటి కనీసం ఒక్క సభ్యుడు కూడా వారికి లేని దగ్గర ఈ యొక్క ప్రతాపాలేంటి? అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగవు, ఎర్రబుక్కు రాజ్యాంగమే ఉంటది, భారత రాజ్యాంగం ఉండదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు, పోలీసులు మా దగ్గరే ఉంటారు, మేము చెప్పినట్టు వింటారనుకుంటున్నారా? ఒక్కటి మాత్రం వాస్తవం, ఎవరైతే అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఈ రోజు కొమ్ము కాస్తున్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మీకు చెల్లిస్తున్నటువంటి ట్యాక్సుల నుంచి జీతాలకు మీకు తీసుకున్నటువంటి పబ్లిక్ సర్వెంట్స్ మీరు ఈరోజు కూటమి నాయకులు చెప్పినట్టు వింటూ ఇలా చేస్తే ప్రతి ఒక్క అధికారి ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో ఆ అధికారుల పేర్లన్నీ కూడా డిజిటల్ లైబ్రరీలో ఎంటర్ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా చట్టపరంగా ఎవరైతే అధికారులు సహకరిస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో, అక్రమాలు చేస్తున్నారో, కూటమి నాయకులకి మడవలు నొక్కుతున్నారో వారందరి పేర్లు కూడాను తప్పకుండా నమోదవుతున్నాయి. వచ్చిన తర్వాత చట్ట ప్రకారము చర్యలనేటువంటిది తప్పవు. అరాచకాలు సృష్టించడానికి ఎర్రబుక్ అయితే న్యాయాన్ని, ధర్మాన్ని స్థాపించడానికే మరోసారి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి అధికారులందరూ కూడాను. తప్పు చేస్తున్నటువంటి అధికారులు ఎవరైనా కావచ్చు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్ గా ఈ 2 ఎన్నికలను రద్దు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇంత అన్యాయంగా, అక్రమంగా కిడ్నాపులు చేసి చేస్తున్నటువంటి ఎన్నికే కాదు, ఇది ఎన్నిక చెల్లదు. ఈ ఎన్నికని ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీన్ని రద్దు చేసేసి ఫ్రెష్ గా ఎన్నికలు జరిపించాలి ప్రశాంతయుతంగా అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్